ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. సూర్యప్రభపై శ్రీ గోవిందరాజస్వామి తేజోభరిత దర్శనం. తిరుపతిలో స్వామి అమ్మవార్లకు స్నపన తిరుమంజనం. నారాయణవనం క్షేత్రంలో ఘనంగా వార్షిక బ్రహ్మోత్సవాలు. శ్రీ కళ్యాణ వెంకటేశ్వరునికి చిన్నశేష వాహనం. ఉత్తరాఖండ్ రాష్ట్రం ఋషికేశ్ లో ఉత్సవ వైభవం. శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి చిన్నశేష వాహనం. శ్రీకాళహస్తి మహాక్షేత్రంలో ప్రదోష నందివాహన సేవ. సురుటుపల్లి పల్లికొండేశ్వరుని సన్నిధిలో నందీశ్వరుడికి అభిషేకం. తిరుపతిలోని అతి పురాతన వైష్ణవ క్షేత్రం శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం ఉదయం స్వామివారికి సూర్యప్రభ వాహన సేవ నయనానందకరంగా జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో మే 23వ తేదీ నుండి 31వ తేదీ వరకు స్వామివారి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. కలియుగ దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి దర్శనార్థం తరలివచ్చే భక్తులు అధిక సంఖ్యలో దర్శించుకునే మరో ఆలయం తిరుపతిలోని శ్రీ గోవిందరాజ స్వామివారి ఆలయం. తిరుపతి పట్టణానికి ఆధ్యాత్మిక వైభవాలను అందిస్తున్న అద్భుత ఆలయాల సముదాయం శ్రీ గోవిందరాజ స్వామివారి దేవాలయం. ఎంతో చారిత్రక వైభవాన్ని కలిగిన వైష్ణవ క్షేత్రం శ్రీ గోవిందరాజ స్వామివారి సన్నిధిలో వార్షిక బ్రహ్మోత్సవాలు తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా 7వ రోజైన శుక్రవారం ఉదయం శ్రీ గోవిందరాజ స్వామివారికి సూర్యప్రభ వాహన సేవ వేడుకగా జరిగింది. అర్చకులు స్వామివారి ఉత్సవమూర్తిని సర్వాభరణ భూషితంగా అలంకరించి ఆరోగ్య ప్రదాత సూర్యనారాయణుడి సూర్యప్రభ వాహనంపై ఆశీర్వదనం చేసి ఆగమ కైంకర్యాలతో సేవించారు. అనంతరం మేళతాళాలు, మంగళ వాయిద్యాలు, కళా ప్రదర్శనలు, భక్తుల గోవిందనామ స్మరణల నడుమ ఆలయ మాడవీధుల్లో శ్రీ గోవిందరాజ స్వామివారికి సూర్యప్రభ వాహన సేవ నయన మనోహరంగా జరిగింది. హరితమై మేడలోన పవ్వళించి ఉన్నవాడు తరుణులతో నవ్వుతానున్నాడు. భరితమై మేడలోన పవ్వళించి ఉన్నవాడు తరుణులతో నవ్వుతానున్నాడు. పరగనందరి చేత పాట వింటానున్నవాడు. పరగనందరి చేత పాట వింటానున్నవాడు. తెర తీసుకున్నవాడు తిల్ల గోవిందరాజు. గోవిందరాజు సారెవలపు అందరిపై చల్లుచున్నాడు. తీరుగా సరసమాడి తిల్ల గోవిందరాజు. గోవిందరాజు 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 గోవిందరాజు. ఇక వార్షిక బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని ఆలయ ప్రాంగణంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ గోవిందరాజ స్వామివారికి స్నపన తిరుమంజనం ఆగమోక్తంగా జరిగింది. ప్రత్యేక స్నానపీఠంపై ఉభయ దేవేరుల సమేతంగా స్వామివారి ఉత్సవమూర్తులను కొలువుదీర్చిన అర్చకులు విశ్వక్సేనారాధన, పుణ్యాహవచనం, కలశారాధన ఇత్యాది వైదిక క్రతువులను పూర్తి చేసి వేదమంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ పంచామృతాలు, పసుపు, చందనాది ద్రవ్యాలతో అభిషేకాలను నిర్వహించారు. ఆపై
ప్రధాన కలశ జలాలతో సహస్రధారలతో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ గోవిందరాజ స్వామివారికి కనుల పండుగ స్నపన తిరుమంజనం జరిపి ధూపదీప నైవేద్యాలు కర్పూర హారతులు సమర్పించారు. శంకు చక్రములవాడు చల్లుచున్నాడు బలపు కుంకట శ్రీ వెంకటాద్రి గోవిందరాజు శంకు చక్రములవాడు చల్లుచున్నాడు బలపు కొంకక శ్రీ వెంకటాద్రి గోవిందరాజు కుంకుమరాలోనే భువిదల గూడినాడు కుంకువగాలోనే భువిదల గూడినాడు సంఖ్యలేక వారిలు ముచ్చట వినరే కొలువు చేయించుకొని గోవిందరాజు చెలుడము ఈడ నుండి చేరి మొక్కరే కొలువు చేయించుకొని గోవిందరాజు చెలులము ఈడ నుండి చేరి మొక్కరే చేరి మొక్కరే చేరి మొక్కరే. శ్రీ వెంకటేశ్వర స్వామి వారు కళ్యాణ ప్రదాతగా అనుగ్రహిస్తున్న పావన క్షేత్రం నారాయణవనం. తిరుపతి జిల్లా నారాయణవనంలో టీటీడీకి అనుబంధంగా విరాజిల్లుతున్న పద్మావతి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ఆగమోక్తంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం స్వామివారికి చిన్నశేష వాహన సేవ అద్భుతంగా జరిగింది. తిరుపతి జిల్లాలో టీటీడీకి అనుబంధంగా విరాజిల్లుతున్న ప్రసిద్ధ వైష్ణవ క్షేత్రం నారాయణవనంలోని పద్మావతి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి దేవాలయం. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామివారు పద్మావతి అమ్మవారిని పరిణయమాడిన పవిత్ర ప్రదేశంగా నారాయణవనం ప్రసిద్ధి చెందింది. ఇంతటి ప్రాశస్త్యం ఉన్న శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించడానికి టీటీడీ ఏర్పాట్లు పూర్తి చేసింది. మే 28వ తేదీ నుండి జూన్ 5వ తేదీ వరకు స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవపేతంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా 2వ రోజైన శుక్రవారం ఉదయం స్వామివారికి చిన్నశేష వాహన సేవ వేడుకగా జరిగింది. స్వామివారి ఉత్సవమూర్తిని సర్వాలంకార శోభితంగా శ్రీ వేణుగోపాలకృష్ణ అలంకరణలో చిన్నశేష వాహనంపై వేంచేపు చేసిన అర్చకులు పూజాధికాలను పూర్తి చేసి కర్పూర హారతులు సమర్పించారు. ఆపై మేళతాళాలు, కోలాట ప్రదర్శన నడుమ నారాయణవనం క్షేత్ర మాడవీధుల్లో శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారికి చిన్నశేష వాహన సేవ వైభవంగా జరిగింది. వేద పురాణములలో విహరించే దేవుడు ఆది మూలమైనట్టి అల బ్రహ్మము శ్రీదేవి పాలిట చలగే నిధానము సేదదేరి యశోదకు శిశువాయనిది ఓ శ్రీదేవి పాలిట చలగే నిధానము సేదదేరి యశోదకు శిశువాయనిది ఓ పరమ పురుషుడు గోపాల బాలుడైనాడు మురహరుడు ఎదుట ముద్దుగాడినిది ఓ పరమ పురుషుడు. ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని ఋషికేశ్లో నెలవైన టీటీడీ అనుబంధ శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవపేతంగా కొనసాగుతున్నాయి. మే 28వ తేదీ నుండి జూన్ 5వ తేదీ వరకు అంగరంగ వైభవంగా జరుగుతున్న వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా 2వ రోజైన శుక్రవారం ఉదయం శ్రీ వెంకటేశ్వర స్వామివారికి చిన్నశేష వాహన సేవ నయన మనోహరంగా జరిగింది. స్వామివారి ఉత్సవమూర్తిని స్వర్ణాభరణాలతో దివ్యంగా అలంకృతులను గావించి చిన్నశేష వాహనంపై వేంచేపు చేసిన అర్చకులు ప్రత్యేక పూజలతో సేవించారు. ఆపై మేళతాళాల నడుమ ఋషికేశ్ ఆలయ వీధులలో స్వామివారికి వాహన సేవ వేడుకగా జరిగింది. శ్రీకాళహస్తి మహాక్షేత్రంలో అర్ధనారీశ్వరులకు మహాప్రదోషం సందర్భంగా నందివాహన సేవ మంగళకరంగా జరిగింది. ప్రదోష సమయంలో శివ దర్శనం, శివనామ స్మరణం, నందివాహన సేవ వీక్షణం అనంత కోటి పుణ్యఫలదాయకం. ఈ సందర్భంగా ఆలయంలోని ధ్వజస్తంభం వద్ద శ్రీ జ్ఞాన ప్రసూనాంబ సమేత వాయులింగేశ్వరుల ఉత్సవమూర్తులను
స్వర్ణ శోభిత మణిమయ రత్నహారాలు పుష్పమాలలతో దివ్యంగా అలంకరించి ప్రదోష చిన్న నంది వాహనంపై ఆసనులను చేశారు. ఆపై అర్చకులు స్వామి అమ్మవార్లకు ధూపం, దీపం, తాంబూలాది ఉపచారాదులను పూర్తి చేసి కర్పూర హారతులు అందజేశారు. అనంతరం భక్తజన సందోహం, మేళతాళాల మంగళ ధ్వనుల నడుమ ఆలయ ప్రదక్షిణగా స్వామి అమ్మవార్లకు ప్రదోష నందివాహన సేవను అద్భుతంగా నిర్వహించారు. ధ్వని ప్రేరక రౌద్ర కృతనాయక భువన భవన పరిపాలక తామ్ర జటాధారక మహోత్తుంగ తరంగ మదన భంగ మహంగ మహోజ్వలిత తతంగ క్రతు వినాశ కృతాంగ నమస్తే 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 శంకరా. తిరుమల తిరుపతి దేవస్థానంకు శుక్రవారం 7.5 లక్షల విలువైన ఔషధాలు విరాళంగా అందాయి. తిరుపతిలోని టీటీడీ ఆధ్వర్యంలోని సెంట్రల్ ఆసుపత్రికి, తిరుమలలోని టీటీడీ చైర్మన్ క్యాంపు కార్యాలయంలో చైర్మన్ బిఆర్ నాయుడుకు, హైదరాబాద్కు చెందిన ఇందు డ్రగ్స్ ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్ తలశిల వెంకటేశ్వరరావు తరపున 7.5 లక్షల విలువైన ఔషధాలను టీటీడీ పాలక మండలి సభ్యులు నన్నపనేని సదాశివరావు అందజేశారు. టీటీడీ శ్రీ వెంకటేశ్వర ప్రాణదానం ట్రస్ట్కు గుంటూరుకు చెందిన డాక్టర్ అన్నం శ్రీనివాస్ 15,116 రూపాయలను విరాళంగా సమర్పించారు. ఈ మేరకు తిరుమలలోని రంగనాయక మండపంలో శుక్రవారం ఉదయం దాత తరపున టీటీడీ పాలక మండలి సభ్యులు నన్నపనేని సదాశివరావు విరాళం డీడీని టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరికి అందజేశారు. సింహాచలం పుణ్యక్షేత్రంలో అప్పన్నకు స్వర్ణ పుష్పార్చన సేవ సంప్రదాయ శోభితంగా జరిగింది. సింహాచలం శ్రీ వరాహ నృసింహస్వామివారి దేవాలయంలో పురుషోత్తమ మాసంగా పేరుగాంచిన అధిక జ్యేష్ఠ మాసాన్ని పురస్కరించుకుని విశేష పూజలను ఆగమోక్తంగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ఆలయ ప్రాంగణంలో ప్రత్యేక ఆసనంపై ఉభయ దేవేరుల సమేత స్వామివారి ఉత్సవమూర్తి శ్రీ గోవిందరాజస్వామి వారిని సర్వశోభిత అలంకరణలతో కొలువుదీర్చి వైదిక క్రతువులతో షోడశోపచార పూజలను జరిపారు. ఆపై వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామి అమ్మవార్లకు అష్టోత్తర శతనామార్చన సహితంగా స్వర్ణ పుష్పార్చన సేవను ఘనంగా నిర్వహించారు. అనంతరం ధూపదీప నైవేద్యాలు, కర్పూర నీరాజనాలు అందజేశారు. భక్తులు శ్రద్ధ భక్తులతో సింహాచలం శ్రీ వరాహ నృసింహస్వామి వారి పుష్పార్చన సేవలో పాల్గొని తీర్థప్రసాదాలను స్వీకరించారు. తిరుపతి జిల్లా నాగలాపురం మండలం సురుటుపల్లిలోని సుప్రసిద్ధ శైవక్షేత్రం సర్వమంగళ సమేత శ్రీ పల్లికొండేశ్వర స్వామివారి దేవాలయంలో మాసోత్సవాలు వైభవపేతంగా కొనసాగుతున్నాయి. క్షీరసాగర మథనం నుండి ఉద్భవించిన హాలాహలాన్ని సేవించిన అనంతరం నీలకంఠుడు ఉపశమనార్థం సర్వమంగళ రూపిణి గౌరీదేవి ఒడిలో శయనించినట్లు పురాణ కథనం. అంతటి విశేషమైన ఆధ్యాత్మిక ఘట్టానికి ప్రతీకగా సురుటుపల్లి క్షేత్రంలో స్వామివారు అమ్మవారి ఒడిలో శయన భంగిమలో వేంచేసి భక్తులను కటాక్షిస్తున్నారు. సురుటుపల్లి శ్రీ పల్లికొండేశ్వరుని సన్నిధిలో అర్చకులు అధిక జ్యేష్ఠమాసం త్రయోదశి తిథిని పురస్కరించుకుని ఆలయ ప్రాంగణంలోని నందీశ్వరునికి ప్రదోషకాల అభిషేకాలను శాస్త్ర సంప్రదాయాలతో నిర్వహించారు. ముందుగా గణపతి పూజ, పుణ్యాహవచనం తదితర పూజలను పూర్తి చేశారు. ఆపై వేదమంత్రోచ్చారణలతో నందీశ్వరుడికి పంచామృతాలు, పండ్ల రసాలు, పరిమళ భరిత ద్రవ్యాలతో శైవాగమోక్తంగా అభిషేకాలను పూర్తి చేశారు. అనంతరం నందీశ్వరుడికి పుష్పమాలలను అలంకరించి పంచమహా నీరాజన సమర్పణ గావించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో శివకామ సుందరి సమేత శ్రీ నటరాజస్వామి వారికి నందివాహన సేవ విశేషంగా జరిగింది. భక్తులు ప్రదోషకాల అభిషేకాది ఆరాధనలో పాల్గొని ఆది దంపతుల అనుగ్రహాన్ని పొందారు. తిరుపతిలోని అలిపిరి పాదాల మండపం వద్ద నెలవైన శ్రీ వెంకటేశ్వర సప్త గోప్రదక్షిణ మందిరం ఉత్సవ శోభను వెదజల్లుతోంది. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో ప్రతి శుక్రవారం గోమందిరంలోని శ్రీ వేణుగోపాల స్వామి వారికి అభిషేక సేవ నయనానందకరంగా జరుగుతోంది. ఈ సందర్భంగా అర్చకులు ముందుగా స్వామివారికి సంకల్ప పూజలతో షోడశోపచారాదులను పూర్తి చేశారు. ఆపై స్వామివారికి పంచామృతాలతో, పరిమళ భరిత ద్రవ్యాలతో అభిషేకోత్సవాన్ని సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. అనంతరం పుష్పమాలలతో శ్రీ వేణుగోపాల స్వామి వారిని అలంకరించి అర్చనాది కైంకర్యాలతో సేవించి హారతులు సమర్పించారు. పాట పాడుతూ భజించినా శ్రీ సన్నిధి చుట్టి చుట్టి నీకు మ్రొక్కినా, పాట పాడుతూ భజించినా శ్రీ సన్నిధి చుట్టి చుట్టి నీకు మ్రొక్కినా, కనిపించవు ఎందుకని చూడాలని ఉందని, ఇది ఒకటి దొరికినంత చాలు స్వామి, ఇది ఒకటి దొరికినంత చాలు స్వామి. కృష్ణనామ జప
తిరుపతి నగరం భక్తులతో సందడిగా దర్శనమిచ్చింది. వారాంతపు రోజులు, వేసవి సెలవుల నేపథ్యంలో కొండలరాయుడి దర్శనానికి భక్తులు పోటెత్తారు. అలిపిరి పాదాల మండపం శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయం భక్త శోభితంగా కనువిందు చేసింది. కొండకు నడిచి వెళ్లే భక్తులు, స్థానికులు పాదాల మండపం శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. మెట్ల మార్గంలో టెంకాయలు కొట్టి హారతులు సమర్పించారు. పాదాల మండపంలో దీపాలను వెలిగించి స్వామివారిని సేవించారు. అనంతరం భక్తులు పిల్లాపాపలతో కలిసి కుటుంబ సమేతంగా ఎంతో భక్తిగా గోవిందనామాలను పఠిస్తూ మెట్టుమెట్టుకు పసుపు, కుంకుమ బొట్లు పెడుతూ కర్పూర హారతులు వెలిగించి తిరుమలేశుని దర్శనార్థం కొండకు పయనమయ్యారు. ఇప్పుడు ఒక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీణుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. వినరో భాగ్యము, వినరో భాగ్యము విష్ణు కథ. వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్విబిసి ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి. ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్విబిసి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్విబిసి ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి. తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. హైదరాబాద్ హిమాయత్ నగర్లోని తిరునిలయంలో వేంచేసిన శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో వార్షిక వసంతోత్సవాలు అంగరంగ వైభవంగా పరిసమాప్తమయ్యాయి. 3 రోజుల పాటు నిర్వహించిన వసంతోత్సవాల్లో చివరి రోజున యాగశాల క్రతువులు, మహాపూర్ణాహుతి, స్నపన తిరుమంజనం, ఓంజల్ సేవ, తిరుచి ఉత్సవాలను నేత్రపర్వంగా నిర్వహించారు. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా ఉన్న హైదరాబాద్ హిమాయత్ నగర్లో తిరునిలయంలో కొలువు తీరిన శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో మే 26వ తేదీ నుండి 28వ తేదీ వరకు వసంతోత్సవాలను ఆగమోక్తంగా నిర్వహించారు. 3 రోజుల పాటు నిర్వహించిన వసంతోత్సవాలలో చివరి రోజైన గురువారం ఉదయం అర్చకులు ఆలయ ప్రాంగణంలోని యాగశాలలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఉత్సవ మూర్తులను సర్వాలంకార శోభితంగా కొలువు తీర్చి విశేషంగా ఆరాధనలు నిర్వహించారు. ఆపై యాగ క్రతువులను శాస్త్రోక్తంగా పూర్తి చేసి మహాపూర్ణాహుతి సమర్పించారు. అనంతరం స్నపన తిరుమంజనం నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన స్నానపీఠంపై అర్చకులు శ్రీదేవి భూదేవి సమేత స్వామివారిని వేంచేపు చేశారు. విశ్వక్సేన ఆరాధన, పుణ్యాహ వాచనం, సంకల్ప పూజలు జరిపి పాలు, పెరుగు, తేనె, నెయ్యి, కొబ్బరి నీరు తదితర ద్రవ్యాలతో అభిషేకం చేశారు. ఆ తర్వాత ఉత్సవాలకు పసుపు, చందనం, తులసి మాలలను ధరింపజేసి మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ స్నపన తిరుమంజనం నిర్వహించి ధూపదీప నివేదనలు, మహామంగళ హారతులు సమర్పించారు. భక్తులు గోవిందనామ స్మరణలు చేస్తూ స్వామి అమ్మవార్ల స్నపన తిరుమంజన సేవను వీక్షించి తరించారు. సేవింపరు జనులాల చేరి మొక్కరో, సేవింపరు జనులాల చేరి మొక్కరో, భావింపనున్నాడిందరి భాగ్యము వలెను, భావింపనున్నాడిందరి భాగ్యము వలెను. సేవింపరో జనులాల చేరి మొక్కరో, భావింపనున్నాడిందరి భాగ్యము వలెను. సేవింపరో జనులాల చేరి మొక్కరో. జలకమాడి ఉన్నాడు సర్వేశ్వరుడు, నీవు గలిగిన మంచి నల్ల కలువవలే. జలకమాడి ఉన్నాడు సర్వేశ్వరుడు, నీవు గలిగిన మంచి నల్ల కలువవలే. ఎలమి కప్పుర కాపు ఇదే చాతుకున్నవాడు, ఎలమి కప్పుర కాపు ఇదే చాతుకున్నవాడు, వెలలేని ఎట్టి
పెద్ద వెండి కొండవలేను, వెలలేని ఎట్టి పెద్ద వెండి కొండవలేను. సేవింపరో జనులాలా చేరి మొక్కరో, భావింపనున్నాడిందరి భాగ్యము వలేను. సేవింపరో జనులాలా చేరి మొక్కరో. అందముగా తట్టు పునుగు అలదుకనున్నవాడు, కందువ ఇంద్రనీలాలగనివలెను. అందముగా తట్టు పునుగు అలదుకనున్నవాడు. ఇక వసంతోత్సవాలలో భాగంగా గురువారం సాయం సంధ్యవేళ ఊంజల సేవను నిర్వహించారు. సర్వాలంకార శోభితంగా అలంకరించిన శ్రీదేవి భూదేవి సమేత స్వామివారిని అర్చకులు ఊంజల మండపంలో వెంచేపు చేసి వేదం నాదం గానం సహితంగా ఊంజల సేవను నిర్వహించారు. ఉయ్యాలలుగవయ్యా ఉయ్యాలలుగవయ్యా, శ్రీరమా హృదయేశ శ్రీ శ్రీనివాస, శ్రీరమా హృదయేశ శ్రీ శ్రీనివాస, మురిపాల సిరులూరగా కలిలోన కడులీలగా. ఉయ్యాలలుగవయ్యా ఉయ్యాలలుగవయ్యా. అనంతరం స్వామివారి తిరుచి ఉత్సవం జరిగింది. సర్వాలంకార శోభితులైన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారిని తిరుచిపై వెంచేపు చేసి ప్రత్యేక పూజలతో హారతులు అందజేశారు. ఆపై మంగళ వాయిద్యాల నడుమ కన్నుల పండుగగా జరిగిన తిరువీధి ఉత్సవంలో భక్తులు విశేషంగా పాల్గొని స్వామి అమ్మవార్లకు కర్పూర నీరాజనాలు సమర్పించి కనులారా దర్శించుకున్నారు. తిరుపతిలోని ప్రసిద్ధ శ్రీ గోవిందరాజస్వామి వారి దేవాలయం ఉత్తర మాడవీధిలో కొలువైన శ్రీ నమ్మాళ్వార్ తిరునక్షత్ర మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. తమిళ సంప్రదాయానుసారం వైశాఖ మాసం విశాఖ నక్షత్రం రోజున నమ్మాళ్వార్ ఆవిర్భవించారు. ఈ సందర్భంగా మే 21వ తేదీ నుండి 30వ తేదీ వరకు 10 రోజుల పాటు ఎంతో వైభవంగా జరుగుతున్న తిరునక్షత్రోత్సవాల్లో భాగంగా 8వ రోజైన గురువారం సాయంత్రం ఆలయంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదికపై శోభాయమానంగా అలంకరించిన నమ్మాళ్వార్, తిరుప్పానాళ్వార్, సీతా లక్ష్మణ సమేత శ్రీరామచంద్రమూర్తి, ఆండాల్ అమ్మవారు, రుక్మిణి సత్యభామ సమేత శ్రీకృష్ణస్వామి ఉత్సవమూర్తులను కొలువుదీర్చారు. అనంతరం టీటీడీ శ్రీ శఠగోప రామానుజ పెద్దజీయ స్వామి, టీటీడీ శ్రీ గోవింద రామానుజ చిన్నజీయ స్వామి ఆధ్వర్యంలో ఆచార్య పురుషులు, ఏకాంగులు, శ్రీ వైష్ణవులు దివ్య ప్రబంధ పారాయణం నిర్వహించారు. అనంతరం సేవాకాలం శాతమోర నివేదన మహామంగళ హారతులు సమర్పించారు. ఈ సందర్భంగా టీటీడీ పెద్దజీయర్, చిన్నజీయర్లను శఠారి మర్యాదలతో సత్కరించారు. ప్రకాశం జిల్లా ఒంగోలు నగరం కేశవస్వామిపేటలో కొలువైన శ్రీ ప్రసన్న చెన్నకేశవ స్వామి వారి ఆలయంలో అధిక జ్యేష్ఠమాసం సందర్భంగా మాసోత్సవాలు మంగళకరంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా స్వామివారి జన్మ నక్షత్రం చిత్ర నక్షత్రంను పురస్కరించుకుని ఆలయంలో స్వామివారికి కళ్యాణం రమణీయంగా జరిగింది. ముందుగా గర్భాలయంలోని శ్రీ చెన్నకేశవ స్వామి వారికి విశేష అలంకరణలతో పూజలు జరిపారు. ఆపై ఆలయ ప్రాంగణంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ చెన్నకేశవ స్వామి వారి ఉత్సవమూర్తులను సర్వాలంకార శోభితంగా కొలువుదీర్చి సకల ఉపచార కైంకర్యాలతో సేవించారు. అనంతరం వేద మంత్రోచ్చారణల నడుమ స్వామి అమ్మవార్లకు కళ్యాణం సంప్రదాయబద్ధంగా నిర్వహించి ధూపదీప నైవేద్యాలు, కర్పూర నీరాజనాలు అందజేశారు.
చిత్తూరులోని శ్రీ చెంగల్వరాయ సుబ్రహ్మణ్య స్వామి వారి ఆలయంలో గురు సంక్రమణ పూజలు విశేషంగా జరిగాయి. ఈ సందర్భంగా చెంగల్వరాయ కొండ దిగువ భాగంలో వేంచేసిన శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి దేవాలయంలో ఉపాలయంలో వేంచేసిన శ్రీ గురుదక్షిణామూర్తికి ప్రత్యేకంగా పూజలను జరిపారు. ఆలయంలోని యాగశాల ప్రాంగణంలో విశేష దేవతారాధన నిర్వహించిన అనంతరం ప్రధాన కలశాలను అర్చకులు మేళతాళాలతో ఊరేగింపుగా తీసుకువచ్చి గర్భాలయంలోని శ్రీ దక్షిణామూర్తి స్వామివారికి మంగళకరంగా అభిషేకించారు. ఆపై స్వామివారిని స్వర్ణాభరణాలు, పట్టు పీతాంబరాలు, పుష్పమాలలతో దేదీప్యమానంగా అలంకరించి దక్షిణామూర్తి స్తోత్ర పఠనాదుల నడుమ అర్చనాది కైంకర్యాలను శాస్త్రోక్తంగా నిర్వహించి ధూపదీప నైవేద్యాలు, మహామంగళహారతులు సమర్పించారు. భక్తులు భక్తి ప్రపత్తులతో శ్రీ దక్షిణామూర్తి స్వామివారి పూజల్లో పాల్గొని దైవకృపకు పాత్రులయ్యారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు సత్రంపాడులోని అంబికాదేవి సమేత శ్రీ అంబికేశ్వర స్వామివారి ఆలయంలో ప్రదోషకాల అభిషేక పూజలను సంప్రదాయ శోభితంగా జరిపారు. అధిక జ్యేష్ఠమాసం త్రయోదశి తిథిని పురస్కరించుకుని ఆలయ ప్రాంగణంలోని నందీశ్వరునికి ప్రదోషకాల అభిషేకాలను శాస్త్ర సంప్రదాయాలతో నిర్వహించారు. అర్చకులు భక్తుల చేత సంకల్ప పూజలను పూర్తి చేయించారు. ఆపై నందీశ్వరుడికి పంచామృతాలు, పండ్ల రసాలు, పరిమళ భరిత ద్రవ్యాలతో శైవాగమోక్తంగా అభిషేకాలను నిర్వహించి మహానీరాజన సమర్పణ గావించారు. భక్తులు శ్రద్ధ భక్తులతో ప్రదోష పూజల్లో పాల్గొని తరించారు. తెలంగాణ రాష్ట్రం భద్రాచలంలోని శ్రీ రాజరాజేశ్వరి దేవి ఆలయంలో అధిక జ్యేష్ఠమాసం శుక్రవారాన్ని పురస్కరించుకుని విశేష అర్చనలను నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా అమ్మవారికి శుక్రవారం ఉదయం ప్రాతకాల అర్చనలను పూర్తి చేసిన అర్చకులు సర్వశోభిత దివ్యాలంకరణతో అమ్మవారిని కొలవదీర్చారు. ఆపై అమ్మవారికి సహస్రనామార్చన, కుంకుమ పూజలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. అనంతరం అమ్మవారికి మహామంగళ నీరాజన సమర్పణ గావించి భక్తులకు తీర్థప్రసాద వితరణ చేశారు. అనంతపురం జిల్లా పామిడి గ్రామంలోని ప్రసిద్ధ శ్రీ రుక్మిణి సమేత పాండురంగ స్వామివారి ఆలయంలో అధిక జ్యేష్ఠమాసం సందర్భంగా విశేషంగా పూజలు నిర్వహిస్తున్నారు. పురుషోత్తమ మాసంగా పేరుగాంచిన అధిక మాసంలో మాధవుడి ఆరాధన ఎంతో శ్రేయస్కరం. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో రుక్మిణి సమేత శ్రీ పాండురంగ స్వామి వారికి కళ్యాణం జరిగింది. అర్చకులు స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులకు ముందుగా వైదిక క్రతువులతో సకల ఉపచార కైంకర్యాలను నిర్వహించారు. ఆపై వేదమంత్రోచ్చారణల నడుమ సంప్రదాయ భరితంగా కళ్యాణం నిర్వహించి కర్పూర నీరాజనాలు అందజేశారు. భక్తులు రుక్మిణి పాండురంగ స్వామి వారి కళ్యాణం తిలకించి తరించారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య, శ్రీవారికి తలనీలాలు సమర్పించిన భక్తుల వివరాలు, హుండీ ఆదాయం తదితర అంశాలను ఇప్పుడు తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని గురువారం 74,569 మంది భక్తులు దర్శించుకున్నారు. 46,292 మంది భక్తులు తలనీలాల మొక్కును చెల్లించుకున్నారు. ఇక శ్రీవారి హుండీ ఆదాయం 4,15,00,000 రూపాయలు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.